ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం లోకేష్ గారు ఎన్నికల సంకారాన్ని పూరించారు. ప్రతి సభలు నియోజకవర్గాల్లో సభలు పెడుతున్నారు. లోకేష్ గారికి వస్తున్న స్పందన అంటే అక్కడ జనాదరణ గానీ మీ పార్టీకి వస్తున్న స్పందన? ఆయనకి జనాదరణ ఉంది కాబట్టే ప్రత్యర్థులు వణుకుతున్నారండి. ఆయనకు ఉంది, ఆయన జనాదరణ బాగుంది. ఆయన ఇప్పుడు స్క్రిప్ట్ చూసి మాట్లాడరండి, ఆయన మైండ్ చూసి మాట్లాడతారు. జనాల మైండ్ చూసి, వాళ్ళు పడే కష్టాలు చూసి, వాళ్ళు పడే బాధలు చూసి మాట్లాడతారు. కానీ ఎవరో రాసిన స్క్రిప్ట్ చూసి మాట్లాడరు. ఆయన ఏకదాటిగా మాట్లాడే కెపాసిటీ, సత్తా, ధైర్యం ఆయనకు ఉందండి. ఒకప్పుడు విమర్శించే వాళ్ళకే నోరులు రావట్లే విమర్శించడానికి. అది వైనాట్ 175 కాకపోతే 180 అనండి. మాకేం భయం? మేము ఎందుకు భయపడాలి? మేము చెప్పుకోమండి. ఖాళీ డబ్బాలో గులకరాళ్ళు కాదండి మా పార్టీ. ఉన్నది ఉన్నట్టు జయిస్తాం, జయించి చూపిస్తాం. అది జగన్మోహన్ ఎదిరించిన ధైర్యం లేకే పొత్తులతో వస్తున్నారు. పొత్తులని వీళ్ళు ఎందుకు భయపడుతున్నారండి? పొత్తులనేసి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ధైర్యంగా వీళ్ళు రావచ్చు కదా. మేము ఎవరి గ్రీన్ సింగల్ అనేటప్పుడు వాళ్ళు సింగల్గానే రావాలి. పక్కన వాళ్ళ సంగతి వీళ్ళకి ఎందుకు? పక్కన వాళ్ళు ఎలాగైనా రానియండి అంటే వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళు సమాధానం చెప్తున్నారా? దేని గురించి పొత్తుల గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకి భయం ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. భయం లేకపోతే మాట్లాడరు కదా. టీడీపీ యువ నాయకులు బేగ్ గారికి వస్తున్న స్పందన, ఒకవేళ టికెట్ కానీ కేటాయిస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా గెలిపిస్తారు పశ్చిమ? కంపల్సరీ అండి. ప్రతి గడప గడప తిరిగారండి, ప్రతి కొండ తిరిగారండి. ఈరోజు వాళ్ళ నాన్నగారికి ఉన్న చరిష్మాకి కానీ, ఆయనకున్న చరిష్మాకి కానీ వాళ్ళు నాన్నగారి పేరు చెప్పుకొని తిరగలేదండి. ఆయన ఇండివిజువల్గా తిరిగారు. ఆయన స్వతహాగా పార్టీ నుంచి ఇంకా ఇది లేకపోయినా కూడా ఆయన స్వతహాగా జనాల్లో కలిసిపోయారు, మమేకమైపోయారు. కొండంతా తిరిగారు, కొండ ప్రజల దగ్గరికి వెళ్ళారు, ప్రతి సమస్యని అడిగి తెలుసుకున్నారు. అదొకటి. లేడీస్కి కూడా మంచి ఇంపార్టెంట్ ఇస్తారండి బేగ్ గారు. మేము ఏదైనా స్వతహాగా రావాలన్నా ధైర్యంగా కానీ లేడీస్ అందరం ముందుకు వచ్చి మాట్లాడగల శక్తి ఆయన మాకు ఇస్తున్నారు. అది ఆయనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఆయనకి ఇస్తే మాత్రం కంపల్సరీ ఈ నియోజకవర్గం మాత్రం అన్ని విధాలా బాగుంటుంది. ఇది గురించి టీడీపీ మహిళగా ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం రాష్ట్రం ఇంప్రూవ్మెంట్ మాత్రం గ్యారంటీ అండి. ఉద్యోగరీత్యా కానీ అన్ని విధాలా కానీ బాగుంటుంది. ఆయన వస్తే బాగుంటుంది. లేదనుకోండి మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళని అడుక్కోవాలి మనం. అది టీడీపీ సభల కన్నా వైసీపీ సభలకే జనాలు ఎక్కువ మంది వస్తున్నారు అండి. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారండి. ఓ మందు ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్ డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. మేము అలాగే ఇవ్వం, స్వచ్ఛందంగా వస్తాం మేము. కాబట్టి దానికి దీనికి మీరు పోల్చమాకండి. దేనికి ఉండే క్రెడిట్ దానికి ఉంటుంది. బయట జనాలు చెప్పుకోవాలండి, మీరు నేను చెప్పుకుంటే కాదు.